హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం హోమ్లో ఈజీగా స్కిన్ వైటింగ్ అండ్ ట్యాన్ రిమూవల్ రైస్ సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది. మన స్కిన్కి చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్. సో ముందుగా మనం రైస్ని 2 times వాష్ చేసుకున్న తర్వాత 2 hours సోక్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత వీటిని ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక గ్లాస్లో తీసుకుందాము. నెక్స్ట్ ఒక పొటాటో తీసుకొని పీల్ చేసి పక్కన ఉంచుకోండి. సో ఇవి మనకు రైస్ డ్రై అయిపోయాయి కదా, ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇవి మిక్సీ చేసి పట్టుకుందాం. తర్వాత ఫ్రెష్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన పొటాటో జ్యూస్ అండ్ మన రైస్ ఫ్లోర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత సోప్ బేస్ని ఇలా గ్లిజరిన్ ఉన్న సోప్ బేస్ తీసుకోండి. ఈ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. సో బెనిఫిట్స్ ఏంటంటే హోమ్ మేడ్ రైస్ సోప్ వల్ల స్కిన్ వైట్ అండ్ గ్లాసీగా అవుతుంది, స్కిన్ బ్రైట్ అవుతుంది, ట్యాన్ పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవుతాయి, స్కిన్ స్మూత్ గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోరు అలాగే పొటాటో ఎక్స్ట్రాక్ట్, అందులో అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసి మిక్స్ చేసి మనం డబుల్ బాయిలింగ్ చేసుకున్న సోప్ బేస్లో ఈ మిక్చర్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ డబుల్ బాయిలింగ్ చేసిన సోప్ బేస్ మెల్ట్ అవుతుంది కదా, దీంట్లో వేసుకొని ఒక 3 hours ఇప్పుడు దీంట్లో కొన్ని గులాబీ రేకులు వేసుకొని కలుపుకోవాలి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ మౌల్డ్లో వేసేసుకొని 3 hours పక్కన ఉంచుకోవాలి. ఆటోమేటిక్గా మనకు సోప్స్ అనేవి రెడీ అయిపోతాయి. వాడడం వల్ల స్కిన్ బ్రైట్ అవుతుంది, ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది, స్కిన్ అనేది స్మూత్ అయ్యి గ్లోగా ఉంటుంది. ఇప్పుడైతే సో మనం మిక్స్ చేసుకున్న ఈ సోప్ బేస్ ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3 hours పక్కన పెట్టిన తర్వాత మనకు సోప్స్ అనేవి ఇలా రెడీ అయిపోతాయి. సో మనము రిజల్ట్ అనేది వెంటనే రాదండి, మనము యూజ్ చేసిన కొద్దీ రిజల్ట్ అనేది వస్తుంటుంది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, నా హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. కొంచెం స్కిన్ అనేది కొంచెం బ్రైటింగ్ అవుతుంది, బట్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేస్తే స్కిన్ వైట్ అండ్ గ్లో అవుతుంది. గ్లాసీ స్కిన్ కోసం అయితే రైస్ ఫ్లోర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.